తమ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లో చేరారు అని వారిపై అనర్హత వేటు వేయాలి అని బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. సుప్రీంకోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అని స్పీకర్ ని కోరగా స్పీకర్ కూడా ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది తాము బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని, పార్టీ మారలేదు అని స్పీకర్ కు సమాధానం ఇచ్చారు. ఆ సమాధానాలను స్పీకర్ కార్యాలయం కూడా బీఆర్ఎస్ పార్టీకి పంపించింది. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం తమకు మరింత సమయం కావాలి అని అడిగారు. దానం నాగేందర్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయగా కడియం శ్రీహరి కుమార్తె ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో వీరికి పార్టీ మారలేదు అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది అంటున్నారు. ఇదే సమయంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి ఏమని వివరణ ఇస్తారు అనేది కీలకంగా మారింది. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు అని ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలి అని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని గత నెల 31వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే అంశంపై తెలంగాణ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. అయితే వారు ఇచ్చిన వివరణ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశా అని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈయనకు ప్రభుత్వంలో వ్యవసాయ సలహాదారుగా పదవి ఇచ్చారు. అయినా తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటున్నారు. ఇక తన ఫోటోలను మార్ఫింగ్ చేశారు అని, తాను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని, తనది బీఆర్ఎస్ రక్తమే అని, బీఆర్ఎస్ ఐడియాలజీయే తనది అని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. గతంలో కూడా 2-3 సార్లు తాను పార్టీ మారలేదు అని ఆయన చెప్పారు. తన పర్మిషన్ లేకుండా కాంగ్రెస్ సభలో తన ఫోటో ఉన్న ఫ్లెక్సీ వాడారు అని కూడా పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఇక తాను కాంగ్రెస్ లో చేరాను అని ప్రచారం చేస్తున్నారు అని, అది ఎంత మాత్రం నిజం కాదు అని కాలే యాదయ్య తెలిపారు. నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాను, కాంగ్రెస్ లో చేరలేదు, ఇప్పటికీ బీఆర్ఎస్ కే నా మద్దతు అని గూడెం మహిపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈయన గతంలో తన కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే తప్పేంటి అని కూడా ప్రశ్నించారు. తాను ఇప్పటికే బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎం ను కలిశాను అని అరికేపుడి గాంధీ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఈయనకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి కూడా ఇచ్చింది. దీనిపై అప్పట్లో బీఆర్ఎస్ పెద్ద గొడవ చేసింది. ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పదవిని కాంగ్రెస్ లో చేరిన వ్యక్తికి ఎలా ఇచ్చారు అని ప్రశ్నించింది. ఇప్పుడు ఆయనేమో తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని అంటున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గాంధీ మీద ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా అరికేపుడి గాంధీ మా పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్ కు రావాలి, ఆయన ఇంటికి వెళ్లి మా పార్టీ కండువా కప్పుతా అంటూ సవాల్ విసిరారు. దీనికి అరికేపుడి గాంధీ ఘాటుగా బదిలిచ్చారు. ఆ పార్టీలోకి మళ్లీ వెళ్లేది లేదు, ఆ పార్టీలో బ్రోకర్లు ఉన్నారు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు వేరేలా రియాక్ట్ అయ్యారు. ఇక నా మెడలో వేసింది కాంగ్రెస్ కండువా కాదు అని, జాతీయ జెండాలోని 3 రంగులతో కూడిన కండువా అని కూడా కొందరు చెప్పడం విశేషం. బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాము అంటూ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు అని, ఆధారాలు కూడా సమర్పించారు అని పేర్కొంటూ విచారణకు పిలిచినప్పుడు హాజరై వాదనలు వినిపించాలి అని బీఆర్ఎస్ కు స్పీకర్ తెలిపారు. ఇక అనర్హత అంశంపై ఒక్కో ఎమ్మెల్యేను స్పీకర్ ప్రసాద్ కుమార్ స్వయంగా విచారిస్తారు. ఆ విచారణకు పిటిషన్ను దాఖలు చేసిన బీఆర్ఎస్ ప్రతినిధి ఫిరాయింపు ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే తమ న్యాయవాదులతో హాజరు కావాల్సి ఉంటుంది. మరి అప్పుడు ఏం జరుగుతుంది? పార్టీ మారారని బీఆర్ఎస్ నిరూపిస్తుందా? మారలేదని ఎమ్మెల్యేలు నిరూపించుకుంటారా? సస్పెన్షన్ వరకు వెళుతుందా? ఇలా కొనసాగుతుందా అనేది త్వరలోనే తేలనుంది.